కూడా వాటర్ నిల్వ ఉంచకుండా ఎక్కడెక్కడ ఉంటాయి నీళ్ళు ఎట్లుంటాయమ్మా డ్రమ్ములలో కానీ పంపు సంపు ఉంటే చూడండి నీళ్ళు పట్టుకునేది దాంట్లో ఉంటుంది. ఇంకేడు ఉంటాయి కొబ్బరి చిప్పలు కానీ పైన ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ క్లీన్ చేసుకోవాలి. కూలర్లు ఖాళీ చేసి దాంట్లో పెట్టుకున్నారా? ఏ కూలర్లో కూడా నీళ్ళు ఉండకూడదు. కూలర్లు మొత్తం ఖాళీ చేయాలి. కూలర్లో మాత్రం ఖచ్చితంగా డెంగ్యూ దోమలు ఉంటాయి. మీ దోమలు ఎప్పుడు కుడతాయి మళ్ళీ? దోమలు మధ్యాహ్నం ఉంటాయి 3 గంటలకు. డెంగ్యూ చికెన్ గున్యా దోమలు కుట్టేది మధ్యాహ్నం పూట ఉంటాయి, దినంలోనే. అదేనా దినంలో కుట్టాయి. ఇంకొకటి దోమలు ఏడుంటాయి మరి? ఏది ఇక్కడ ఉంటాయమ్మా దోమలు? చెదరంగా నీళ్ళలో ఉంటాయి ఈ దోమలు, డెంగ్యూ దోమలు. మంచి నీళ్ళలో ఉంటాయి, మంచి నీళ్ళు, మోరి నీళ్ళు ఉంటాయి. మోరి నీళ్ళలో ఈ దోమలు ఉంటాయి. దోమలు ఉండేటివన్నీ మంచి నీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు మనం ట్యాంక్ ఉంటుంది, ట్యాంకులో కానీ మనము నీళ్ళ సంపు ఉంటుంది, నీళ్ళు పట్టుకుంటాం తీసుకుంటాం డైలీ అట్లే ఉంటాయి. అవి దాంట్లో పెరుగుతాయి. పైన టైర్లు వేసుకుంటాం, ఖరాబ్ అయిన టైర్లు ఇంటి పైన వేసుకుంటాం, పనికొస్తాయి. ఏం పనికి రావాలి, దాంట్లో వస్తాయి. ఎండాకాలంలో ఏమన్నా కొబ్బరి నీళ్ళు తాగిన కొబ్బరి చిప్పలు అవి ఉంటాయి, దాంట్లో ఉంటాయి. పగిలిపోయిన కుండలు కూడా ఇవి ఉన్నాయి, దీంట్లో ఖచ్చితంగా ఉంటాయి. ఇటువంటి అర్థమైందా? నీకు ఎక్కడ కూడా ఎవరిది సామాన్ ఎవరిది? ఏం కరా స్టాప్ మీద అందువచ్చిన అక్కడ వాటర్ ఎక్కడ ఉంటే దోమ 1 కిలోమీటర్ పోతుంది. నీట ఉన్న దోమ ఆడపోతుంది. అందరినీ గుర్తుంటారు ఎప్పుడు కూడా దినంలో అదేనా? పిల్లలకు చిన్న పిల్లలకు మధ్యాహ్నం పడుకున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా గాలి అటువంటి పంచబెట్టాలా? నీళ్ళు మాత్రం ఎక్కడ కూడా నీళ్ళు ఉంచుకోవడం. అది ప్రతి శుక్రవారం మంగళవారం చేయాల్సిందే. అదే ఎంతసేపు ఒక గంట మన కూడా కేటాయిస్తుంది. జ్వరం వస్తే డాక్టర్ దగ్గర 3 గంటలు వెయిట్ చేస్తాం. నంబర్ కొరకు 3 గంటలు, బ్లడ్ టెస్ట్ వరకు 3 గంటలు, అట్లా మొత్తం చేసి 2-3 వేలు కొడగొట్టేస్తాం. కానీ మన ఇంట్లో మనం జాగ్రత్త తీసుకుంటే ఈ డెంగ్యూ అటువంటి భయంకర దుమాలు రావు. మలేరియా దోమలు కూడా మంచి నీళ్ళు ఉంటాయి, చెడు నీళ్ళు ఉండేవి. ఈ 2 రకాల దోమ, మలేరియా దోమ, డెంగ్యూ దోమ. మంచి నీళ్ళలో మాత్రం ఆవాసం ఇల్లు. అమ్మా క్యాప్ ఉంటే ఏం కాదు, క్యాప్ ఉంటే ఏం కాదు. ఇక్కడ చిన్న సందులో పోతుంది. కాబట్టి ఒక శుక్రవారం లేకుంటే మంగళవారం మీకు ఏ రోజు ఇచ్చే వీలు ఉంటే ఆ రోజు మొత్తం ట్యాంక్ మొత్తం ఖాళీ చేసి కడిగేయాలి. అర్థమైందా? ట్యాంక్లో ఉంటాయంటే ఎక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లోకి వెళ్ళి వస్తే దాంట్లో మంచిగా ఎరుగుతాయి. చీకటి ఉంటుంది, మళ్ళీ వాటికి చీకటి అంటే ఇష్టం. ఆ దోమలు చీకట్లో మంచి గుడ్లు పెట్టి మంచి దోమలు కట్టి మన ఇంట్లో పెరిగి మన దగ్గర వచ్చి కూర్చోయి. మనకి బీమార్ వస్తుంది. ఈ ఫ్రైడే ప్రతి సోమవారం, ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం పాటించాలి అందరం. వర్షాకాలం పోయేదాకా వర్షాకాలంతో నీళ్ళు ఎక్కువ ఉండేవి, కానీ వర్షాకాలంలో మాత్రం ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు చిన్న పిల్లలకు ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది, డైరియా అటువంటి. మనం వచ్చిన నీళ్ళు ఒకవేళ నల్ల నీళ్ళు తాగా ఏ నీళ్ళు తాగా కొంచెం చిన్న పిల్లలకు వాళ్ళకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది, మెస్సెస్ పవర్ తొందర వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి చిన్నపిల్లలకు అవసరం వీలైనంత మట్టుకు వేడి చేసి చల్లార్చిన నీళ్ళు మాత్రమే, కాచి చల్లార్చిన నీళ్ళు తాగు. ఓకే? అదే వాళ్ళకి మంచి. మీరు బయట వచ్చి అన్నం కలిపి పెట్టద్దు వాళ్ళకు. చిన్నపిల్లలకు ఏదైనా బయట వచ్చిందనుకో, ఏదైనా ముట్టిందనుకో ఖచ్చితంగా సబ్బుతోట దీనికి కానీ వాళ్ళకి భోజనం పెట్టాలి. చిన్నపిల్లలకు తొందరగా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గల అన్ని 30 వార్డులలో ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో ముఖ్యంగా డే ఫస్ట్ అంటే ఆగస్టు 5 నుండి ఆగస్టు 9 వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీంట్లో ముఖ్యంగా అంటువ్యాధులపై అవగాహన, పరిసరాల పరిశుభ్రత, అదేవిధంగా ఈ మధ్యన చాలామంది కుక్కాటుకు గురవుతున్నారు, వాటిపై కూడా మనం ప్రజలకు అవగాహన కలిగించవచ్చు. ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి మన యొక్క ఇంటి పరిసరాల్లో ఎక్కడ కూడా నీళ్ళు నిలవకుండా చూసుకోవాలని ఈ గృహ యజమానులు ముఖ్యంగా నా యొక్క
మహిళా సంఘ సభ్యులు ప్రతి ఇంటికి మా యొక్క ఏఎన్ఎం గారు మరియు ఆర్పి గారు, ఆశా వర్కర్ మరియు మా గ్రూప్ సభ్యులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎక్కడైతే వాటర్ స్టాగ్నెట్ ఉంటాయో అవన్నీ తీసివేయాలని, మరి వారంలో 2 రోజులు అంటే శుక్రవారం మరియు మంగళవారం డ్రైడేగా పాటించాలని, ఈ డ్రైడేని పాటిస్తే ఎక్కడ కూడా ఎటువంటి అంటువ్యాధులు, ముఖ్యంగా భయంకరమైన డెంగ్యూ వ్యాధి కానీ మలేరియా వ్యాధి కానీ ఈ 2 రకాల వ్యాధులను కలిగించే దోమలు మనకు మంచినీటిలోనే ఆవాసం చేస్తాయి. కాబట్టి మనం మన యొక్క ఇంటి పరిసరాలున్న మంచినీటిని మొత్తం క్లీన్ చేయాలి. అదేవిధంగా ఇంటి లోపల టైర్స్ కానీ మరియు కొబ్బరి చిప్పలు కానీ పగిలిపోయిన రంజన్లు కానీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ సంపులు కానీ అన్నీ కూడా వారంలో మనం ప్రతి రెండు సార్లు క్లీన్ చేసుకుంటే ఈ యొక్క దోమలకు ఆవాసం ఉండదు. కాబట్టి ఈ చికెన్ గున్యా, ఈ డెంగ్యూ మరియు మలేరియా యొక్క వ్యాధులు మనకు రావు. దాంతోపాటు ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్త ఇది చాలా రోజుల నుండి మనం ప్రభుత్వం కూడా చాలా విస్తృతంగా దీనిపై అవగాహన కల్పించడం జరుగుతుంది. మన ఇంట్లో వెలువడే చెత్తను రెండు రకాలుగా విభజించి తడి చెత్త, పొడి చెత్తగా సిగ్రిగేట్ చేస్తే ఈ తడి చెత్త ద్వారా మనం ఎరువులను తయారు చేయగలుగుతాం. అదేవిధంగా పొడి చెత్త ద్వారా ఆ పొడి చెత్తను అట్టలు కానీ పేపర్లు కానీ మనం ఒక దగ్గర పోగు చేసి అమ్మితే మా యొక్క వర్కర్స్ కూడా ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఈ తడి చెత్తతో ఏర్పాటయ్యే ఎరువును మనం మన యొక్క ఈ హరితాహారంలో నాటిన మొక్కలకు వినియోగానికి తీసుకోవచ్చు. దాంతోపాటు ఈ వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఇంటికి మనం 4 నుండి 6 మొక్కలు అందజేయడం జరుగుతుంది. ఆ మొక్కలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మనం చూస్తున్నాం నర్సరీ కానీ ప్రైవేట్ నర్సరీలో మనం ఒక మొక్కను కొనుగోలు చేయాలంటే సుమారు 50 నుండి 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అటువంటి మొక్కలను మనం మన యొక్క నర్సరీలో పెంచి ఉచితంగా ఇంటికి ఇస్తున్నాం. కాబట్టి దయచేసి వాటిని ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా చూసి మన యొక్క ఇంటి ఆరులో పూల మొక్కలు కానివ్వండి, పండ్ల మొక్కలు కానీ, అదేవిధంగా మనకు రకరకాల వ్యాధులకు పనిచేసే ఆయుర్వేద మొక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా కరివేపు కానీ, మునగ కానీ, మరి అదేవిధంగా పపాయ అటువంటి మొక్కలు మనకు చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి అవి కూడా మన ఇంట్లో పెంచుకుంటే అన్ని రకాల వ్యాధులకు పనికొస్తాయి. కాబట్టి అందరూ కూడా మొక్కలను పెట్టడమే కాకుండా వాటిని సంరక్షించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గౌరవ వార్డు సభ్యులు అందరూ, ముఖ్యంగా యూత్ అందరూ కూడా విస్తృతంగా పాల్గొంటే ఈ కార్యక్రమం విజయవంతం కోరుతున్నాను. థ్యాంక్ యూ.